విశాఖ మాధవధారలో కొలువైన మాధవస్వామి వేణుగోపాలస్వామి ఆలయాల్లో కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సింహాచలం అనుబంధ ఆలయాలుగా గుర్తింపు పొందిన ఈ ఆలయాల్లో ప్రతి ఏటా భీష్మేకాదశి పర్వదినం రోజు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే సింహాచలం ఆలయానికి చెందిన అర్చక స్వాములు, సిబ్బంది ఆయా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించారు. తొలుత మాధవస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. ఆ తర్వాత విశ్వక్షేణ, పుణ్యాహవచనం, ఆరాధన, కంకణధారణ, నూతన యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భీష్ముడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని స్తోత్రాన్ని దివ్య కళ్యాణ మహోత్సవాక్షం కర్మ కరిష్యే కర్షమానాదమంగిత్తున తదాదో శుద్ధం శరణాగతి జగంలో వరాహలక్ష్మీ నృసింహస్వామిగా స్వామి ఆవిర్భవించడానికి పితామహుడు ఆయన ఒక వరం ఉంది. ఆ నాన్నగారే ఇచ్చాడు వరాన్ని. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ప్రాణాక్రమణం చేయగలిగినటువంటి వరం ఇచ్చాడు. ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వస్తుంది. అది అందుకోసమని ఉత్తరాయణం వచ్చేంత వరకు ఆయన ప్రాణాన్ని వదలకుండా ఉన్నాడు. అంపశయ్య మీద ఉన్నాడు. 58 రోజుల పాటు ఉన్నాడు ఆయన అంపశయ్య మీద. అంటే ఎంతటి వాడికైనా చివరి కాలంలో శారీరకమైనటువంటి అనుభవాన్ని, కర్మానుభవాన్ని అనుభవించి తీరాలి అనేటువంటి సందేశాన్ని ఆయన అనుభవించి చెప్పాడు. బాగా చెప్తూ ప్రాణం వదిలేసే సమయం ఆయనకు తెలిసిన ధర్మాన్ని ఉపదేశించాడు. ఆయన ధర్మరాజుకి ధర్మాన్ని ఉపదేశించాడు. ఆయన ఏమి ధర్మం ఉపదేశించాడంటే, ఆయన తాత నువ్వు చెప్పు ధర్మరాజుకి అంటే, స్వామి నువ్వు ఉన్నావు కదా